ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఈరోజు మనకు ట్యూస్డే. ఈరోజు చాలా మంచి మనకు అప్డేట్ ఉంది. ఈరోజు మార్కెట్ చూసినట్లయితే ఇక్కడ మనకు ఈ 23,344లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 23,421లో మనకు ఓపెన్ అవ్వడం జరిగింది. ఇది మనం ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూసినట్లయితే ఇక్కడ మనం యాడ్ చేసుకున్న ఈ పీసీలు అనేటి ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనం ఈ 23,700 పిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 23,100 సిఈ అనేది కూడా యాడ్ చేయడం జరిగింది. ఓకే, ఒకసారి పిఈ మనం గమనించినట్లయితే ఇక్కడ ఇది మనం ఈ 15 మినిట్స్లో పెట్టడం జరిగింది. మనం చాలాసార్లు చెప్పడం జరిగింది, ఎప్పుడైతే ఒక క్యాండిల్ మన నిన్నటి క్లోజింగ్ అయిన ఈ 15 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది మనకు మంచి మూమెంటం ఉంటుంది. అది కూడా మనకు ఓన్లీ 1 అవర్ అంతే, అర్థమవుతుందా? ఆ తర్వాత ఇక్కడ ఇది మనకు ఇది ఒక 30 మినిట్స్లో పెట్టి చూపిస్తాయి. ఇప్పుడు మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు ఇక్కడ ఈ 915 క్యాండిల్, ఇది ఆ తర్వాత ఈ 945 క్యాండిల్. కాకపోతే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి కూడా మనకు 10-15 క్యాండిల్ కూడా ఇది మనకు మూమెంటం తీసుకుంది. అయితే ఇది ఒక మనకు ప్యాటర్న్. ఇది ఏ ప్యాటర్న్ అంటే ఇది మనకు పీలో పెట్టి చూపిస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ ప్యాటర్న్ అనేది ఒకసారి పీ తెగిపిస్తాను. 23,700 పిఈ. సారీ, 23,100 పిఈ సిఈ. ఇది మనకు పీలో సిఈలో ఇదే ఉంటుంది. ఇది ఒక 30 మినిట్స్ క్యాండిల్. ఇది మనకు 30 మినిట్స్ పెట్టడం జరిగింది. ఇది మనకు సిఈ. ఇది మనకు ఇది ఒక ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ అనేది మనకు చాలా రేర్గా వస్తుంది. ఇది ప్యాటర్న్ ఇది మార్కెట్ పెరగడానికైనా మార్కెట్ మార్కెట్ అనేది పడడానికైనా ఇది మనకు ఈ విధంగా మనకు ఒక 915 క్యాండిల్, ఒక 945 క్యాండిల్, ఒక 1015 క్యాండిల్, ఆ తర్వాత 1045 క్యాండిల్ కూడా మనకి ఇది రెడ్గా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే మనకు 11:15 నుంచి వెళ్ళి ఇటువంటి క్యాండిల్ ఏర్పడింది అనుకోండి, ఇక్కడ మనకు 11:15 క్యాండిల్ చూసుకున్నట్లయితే నిన్నటికి సమానంగా ఇది మనకు సపోర్ట్ ఉంది. ఇక్కడ మనకు ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాలి, ఏకదం పెద్ద క్యాండిల్ లేవదు ఇట్లా మనకు. ఎప్పుడైనా సరే మనం చాలాసార్లు చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక చిన్న క్యాండిల్ మూమెంట్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ మనకు ఒక పెద్ద క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత తర్వాత దీన్ని రీచ్ కాలేదు కాబట్టి మళ్ళీ ఒక క్యాండిల్ అనేది ఏర్పడడం జరిగింది. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది ఒక 915 క్యాండిల్, ఆ తర్వాత ఇది ఒక 945 క్యాండిల్ అనేది చిన్నగా ఏర్పడింది. ఆ తర్వాత ఇది మనకు ఈ 1015 క్యాండిల్ అనేది చాలా పెద్దగా ఏర్పడింది. ఓకేనా? సేమ్ అదే విధంగా ఉంటుంది ఇక్కడ కూడా మనకు. ఓకేనా? ఇక్కడ ఈ 11:15 క్యాండిల్ అనేది చాలా చిన్నగా ఏర్పడింది. ఆ తర్వాత ఇది మనకు ఈ 11:45 క్యాండిల్ అనేది చాలా పెద్దగా ఏర్పడి ఇక్కడ వచ్చింది. చూసుకోండి ఇక్కడ మనకు. ఓకేనా? ఇది ఒక ప్యాటర్న్. ఇది మనకి ఈ ప్యాటర్న్ మనకు అర్థం కాదు ఫస్ట్ స్టార్టింగ్, ఇది ఏ మూమెంట్లో ఉంటుందనే విషయం మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనం మామూలు జనరల్గా కాల్ అనేది మనం పిఈ అనేది చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకు 4 స్టెప్పులు వేయడం జరిగింది. ఓకేనా? ఇక్కడ మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడైతే ఈ 15 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకుందో మన పిఈకి వచ్చేసింది. మళ్ళీ ఎప్పుడైతే ఈ 15 క్యాండిల్ తోటి మనకు దీని మీద సపోర్ట్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ అనేది ఖచ్చితంగా మంచి మూమెంట్ ఉండే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనకు సపోర్ట్ సిస్టమ్ కూడా ఉంది. ఇక్కడ మనకు సపోర్ట్ కూడా ఉంది. 915 క్యాండిల్ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఇది ఒక 10-15 క్యాండిల్ అంతే పెరిగింది అంతే. ఇదంతా ఒక 10-15 క్యాండిల్. ఇలా మనకు 4 ఏర్పడినా కూడా దీంట్లో మనకు ఈ 10-15 క్యాండిల్ లోపలనే ఇదంతా ఉంది. ఇదంతా 10-15 క్యాండిల్ లోపలనే ఉంది ఇదంతా. అంతే తప్ప దీన్ని బ్రేక్ చేసి తర్వాత మనకు ఈ 1345కి అంటే 145కి ఇది మనకు మూమెంట్ తీసుకుంది. ఇది 1345 అంటే మనకు 145. ఈ 145 నుంచి మళ్ళీ మూమెంట్ తీసుకొని దీన్ని బ్రేక్ చేయడం జరిగింది. ఇదంతా మనకు ఇట్లా మామూలుగా ఉంటుంది. ఇటువంటిది మనకు ఇంకోటి చూపిస్తాం మీకు ఇమేజ్. ఇది మనకు ప్యాటర్న్. ఇది మనకు ఒకరోజు జరిగింది మార్కెట్లో. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఇది మనకు డిసెంబర్ ఎక్స్పైరీ వీడియో. ఇది మనకు అంటే వీక్లీ లాస్ట్ వీడియో, మంత్లీ ఎక్స్పైరీ
సంబంధించిన ఇది 23,800 పి ఇది. ఇది మీరు గమనించినట్లయితే ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ మనకు ఏర్పడింది. ఇక్కడ ఒక 915 క్యాండిల్ ఇది, ఆ తర్వాత ఇది ఒక 945 క్యాండిల్, ఆ తర్వాత ఇది ఒక 1015 క్యాండిల్, ఇది ఒక 1045 క్యాండిల్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 1115 క్యాండిల్ నుంచి వెళ్ళి కింద ఉన్న ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ మూమెంట్ తీసుకోవడం జరిగింది. ఓకేనా. కాకపోతే దీంట్లో మనకు క్యాండిల్స్ అనేవి చిన్నగా ఏర్పడడం జరిగింది, కానీ ఈరోజు మాత్రం మనకు పెద్దగా ఏర్పడింది. ఇది మన సి కూడా ఒకసారి ఇమేజ్ చూద్దాం. ఈ సి అనేది చూసినట్లయితే ఇది ఒక 915 క్యాండిల్. నిన్నటి క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ మీద నుంచి ఇది మళ్ళీ మూమెంట్ తీసుకుంది. ఎప్పుడైతే దీని కిందికి వస్తుందో చాలాసార్లు చెప్పడం జరిగింది, ఎప్పుడైతే దీని కింద ఉన్న ఈ 15 క్యాండిల్ దగ్గరకు వస్తుందో అప్పటి నుంచి ఇది మూమెంట్ తీసుకుని ఉంటుందని మీరు ఒకసారి గ్రహించండి. ఇక్కడ ఇలాంటి విక్కు ఏర్పడింది కదా, ఈ విక్కు అనేది మనకి దీని ఫుల్ బాడీలో ఇది మనకు హాఫ్ మాత్రం ఉంది. ఎందుకుందో చూపిస్తాయి ఇప్పుడు మీకు. ఇది చూడండి, ఒక 915, 945, 1015 క్యాండిల్, 1045 ఇక్కడ మనకు 1115 అనేది ఇక్కడ మనకు గ్రీన్గా మారింది, కానీ ఇది మనకు ఇందులో బార్డర్ నుంచి వెళ్ళి 1145 నుంచి వెళ్ళి కిందికి రావడం జరిగింది. అంటే 1115 అనేది మామూలుగా చిన్నగా ఉంటుంది అంతే. ఓకేనా. దీంట్లో ఎటువంటి మనకు ప్రైస్ ఇంక్రీజ్ కాదు, మనకు సేమ్ అదే ఉంటుంది. కాకపోతే ఇక్కడ నుంచి మనకు కిందికి అయిన తర్వాత కింద ఉన్న ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ మూమెంట్ తీసుకుంది. మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంతకుముందు వీడియోలో ఇది మనకు ఈ 915 క్యాండిల్ అనేది దీని మీద ఏర్పడింది. ఓకేనా. దీని మీద ఏర్పడి పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇక్కడ మనకు ఇక్కడ నుంచి మనకు మూమెంటం తీసుకొని మళ్ళీ జరిగింది. మనం ఒక్కసారి ఇలాంటి విక్కు ఏర్పడింది కదా, ఇలాంటి విక్కు ఏర్పడడం వల్ల మనకు ఏమవుతుందంటే ఇది మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉన్నాయని మనకు అనిపిస్తుంది. కాకపోతే ఇది మనకు సపోర్ట్ ఎక్కడ తీసుకుందో ఒకసారి మనం చూద్దాం. ఇది మన 50 మినిట్స్ పెట్టడం జరుగుతుంది. ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ విక్కు అనేది నిన్నటి క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ తీసుకుంది. ఇది మనము ఇలా కిందికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా 15 మినిట్స్ క్యాండిల్ మీదనే మనం పెట్టుకున్నప్పుడు మనకు చాలా అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి. 30 మినిట్స్ పెట్టినట్టయితే ఇది ఇక్కడికి ఉంది, ఇక్కడ మనకు తర్వాత మళ్ళీ మనకు మూమెంట్ అనేది ఏ విధంగా ఉందో అర్థం కాదు. చూసుకున్నట్లయితే ఇది మనకు ఎక్కడ ఏర్పడింది, ఇది మనకు 1145 క్యాండిల్ దాకా రావడం జరిగింది. ఇక్కడ 2 క్యాండిల్స్ వచ్చినాయి. ఒకటి 1130 క్యాండిల్, ఆ తర్వాత 1145 క్యాండిల్, ఆ తర్వాత దాని పక్కన ఏర్పడే ఈ 12 క్యాండిల్ నుంచి వెళ్ళి ఇక్కడ నుండి ఇది మనకు నిన్నటి క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ మూమెంటం తీసుకొని పైకి వెళ్ళడం జరిగింది. ఓకేనా. ఇదే మనం 30 మినిట్స్లో పెట్టి చూసినట్లయితే ఈరోజు అదే కొంచెం ఇబ్బంది అయిపోయింది. ఇది కరెక్టు మనం ఇంతకుముందు ఈ వీడియో చేయడం జరిగింది, కాకపోతే ఇది కరెక్ట్ ఎనాలిసిస్ చేయలేకపోవడం జరిగింది. అందుకే ఇది పర్టికులర్గా ప్రతి ఒక్క ప్యాటర్న్ని ఈరోజు ఎనాలిసిస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ క్యాండిల్ 1145 క్యాండిల్ అనేది ఈ విధంగా ఉంది మూమెంట్. ఆ తర్వాత మళ్ళీ మూమెంట్ని తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. ఓకేనా. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, ఎక్స్పైర్ అప్పుడు మాత్రం మనకు ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకుందంటే మనకు యాడ్ చేసుకున్న పీఈసీలు అనేది కింద మనకు సపోర్ట్ తీసుకుంటుందని చెప్పాము. కాకపోతే మనకు ఇది ఎక్స్పైర్ రోజు కాదు కాబట్టి మనకు ప్రతిదీ మనం యాడ్ చేసుకున్న పీఈసీలు కూడా పీఈలు ఏ విధంగా సపోర్ట్ తీసుకుని ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం యాడ్ చేసుకునేది ఇక్కడ మనం 22,800 పి ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ కూడా మనకు విక్కుంది. ఇక్కడ మనకు దీంట్లో మనం పార్టిసిపేషన్ చేసే అవకాశం మిస్ అయినప్పుడు ఇది మళ్ళీ కిందికి వచ్చాక మనం బై చేసుకున్నట్లయితే మనకు బ్రహ్మాండంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా మనం 50 మినిట్స్ పెట్టి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ నిన్న క్లోజింగ్ ఇది, ఇక్కడ నుంచి మళ్ళీ ఇది క్లోజింగ్ ఇది ఇక్కడ నుంచి మూమెంటం తీసుకుంది. ఇది 15 రూపాయల నుంచి ఇది ఏకంగా ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది మళ్ళీ 50 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంది. ఈ సపోర్ట్ అనేది చూసుకున్నట్లయితే మనకు 30 మినిట్స్ నుంచి తీసుకుంది సపోర్టు. ఇది ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ మూమెంటం తీసుకోవడం జరిగింది. ఓకేనా. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ 21 రూపాయల నుంచి ఇది ఏకంగా ఇది 63 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అంటే దీన్ని బ్రేక్ చేయనంత వరకు మాత్రం ఇది మనకు ఖచ్చితంగా పాజిటివ్గా మనం ఆలోచించాలి. ఒక క్యాండిల్ మనకు హాఫ్ అన్ అవర్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఏర్పడే నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ క్యాండిల్ దీన్ని బ్రేక్ చేసినప్పుడు మాత్రం మనకు సి అనేది పెరగడం జరుగుతుంది. దీన్ని బ్రేక్ చేయనంత వరకు మాత్రం మనకు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఆ తర్వాత మనం చూసినట్లయితే మనం ఈ 22,700 ప్రతి చూపిస్తాయి ఈరోజు మీకు నేను. ఇది చూసినట్లయితే ఇది కూడా మనకు ఇలాంటి విక్ ఏర్పడింది కదా, ఇది చూసినట్లయితే ఇది మనకు ఈరోజు 7 రూపాయల నుండి ఇది ఏకంగా ఇది 35 రూపాయల దాకా వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ చూసారు, ఇక్కడ విక్ బ్రేక్ అయిపోయింది. కానీ మనం ఈ 50 మినిట్స్లో పెట్టుకున్నట్లయితే ఇది మనకు ఇక్కడి నుంచి మూమెంటం తీసుకుంది.
ఈ 950 నుంచి వెళ్ళి. అంటే నేను అనేది ఏంటంటే మెయిన్గా మనకు ఈ ప్రీమియమ్స్ అనే చిన్న చిన్న ప్రీమియమ్స్ ఇవి చిన్న చిన్న ప్రీమియమ్స్ కాబట్టి ఈ విధంగా తగ్గడం జరిగింది. ఇది మనకు రూపాయల ప్రీమియం. అదే మనం చూసుకున్నట్లయితే ఈ ఈ 3000 పి మీరు గమనించినట్లయితే ఇది చూడండి, ఇది నిన్నటి క్లోజింగ్ ఇక్కడి నుంచి మూమెంట్ తీసుకుంది కదా. ఇది నెక్స్ట్ క్యాండిల్ ఈ విక్కీ ఇది, ఓకేనా. ఇక్కడి నుంచి ఇది 17 రూపాయలు అంటే ఇది కూడా చిన్న ప్రీమియం. ఇది 17 రూపాయల నుంచి వెళ్ళి మనకు 109 దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఏర్పడే క్యాండిల్ ఇది 33 రూపాయల నుంచి వెళ్ళి మళ్ళీ ఇది 103 దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని 52 రూపాయల నుంచి వెళ్ళి ఇది మళ్ళీ మనకు 139 రూపాయలు, అంటే దీన్ని బ్రేక్ చేయనంత వరకు, ఓకేనా. ఇక్కడ ఇది బ్రేక్ చేసింది అనుకోండి, ఇది మళ్ళీ మనకు ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి మెయిన్ పీఈలు, ఓకే. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 22,900 పీఈ, ఇది కూడా చూడండి. ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది ఇక్కడి నుంచి మనకు మూమెంట్ తీసుకుంది. ఇది కూడా చిన్న ప్రీమియమే. ఇది మనకు 13 రూపాయల ప్రీమియం. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు, ఓకేనా. ఇది 23 రూపాయల నుంచి ఇది ఏకంగా మళ్ళీ మనకు 73 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అంటే దీంట్లో మనం పార్టిసిపేట్ మనకు మిస్ అయినప్పుడు ఇలాంటి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైనా సరే ఈ విధంగా మనం దీంట్లో పార్టిసిపేట్ చేయలే కదా. దీంట్లో కూడా చూడండి, ఇది మనకు నిన్నటి క్లోజింగ్, అంటే నిన్నటంటే మనకు 16th క్లోజింగ్. ఇది ఇక్కడ నుంచి మూమెంట్ తీసుకుంది 52 రూపాయల నుంచి మళ్ళీ ఇది ఏకంగా ఇది ఇక్కడ ఇది ఒక చిన్న క్యాండిల్. ఇది మీకు హాఫ్ అన్ అవర్లో పెట్టి చూపిస్తా. ఇక్కడ మీకు ఇది హాఫ్ అన్ అవర్లో పెట్టి చూపించినట్లయితే ఇక్కడ చూడండి. ఇక్కడ ఇది ఈ చిన్న చిన్న క్యాండిల్స్ ఏర్పడింది. తర్వాత మళ్ళీ బిగ్ క్యాండిల్ ఏర్పడింది ఇక్కడ, ఓకేనా. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు మళ్ళీ ఇది ఇక్కడ నుండి మనకు ఈ విధంగా ఉంటుంది. ఈ విక్ మనం ఇంతకుముందు ఆడ్ చేసుకున్న దాంట్లో కూడా సేమ్ అదే విక్ ఏర్పడింది, ఓకేనా. అదేవిధంగా ఒకసారి సీలు మనం గమనించినట్లయితే మనం ఈ 23,700 సీ యాడ్ చేయడం జరిగింది, ఓకేనా. 23,000 సీ తర్వాత ఇది ఎప్పుడైతే మనకు ఈ 1150 నుంచి మనకు మూమెంట్ ఉందో మళ్ళీ ఇది దీనికి మీద ఉన్న ఈ 15 క్యాండిల్ దగ్గరికి 915 క్యాండిల్ దగ్గరికి రావడం జరిగింది. ఇది మనకు మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి, ఓకేనా. మనకు ఎక్కడి నుంచి వెళ్ళి ఇది మనకు 36 రూపాయల నుంచి వెళ్ళి ఇది మనకి ఎక్కడికి రావడం జరిగింది. ఇది 18 రూపీస్ దాకా రావడం జరిగింది. ఆ తర్వాత 1150 నుంచి వెళ్ళి మనకు దీంట్లో ఇక్కడికి రావడం జరిగింది, అంటే దీంట్లో 50%, ఓకే. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే 23,500 సి ఇది 23,500 సి ఇది చూసుకున్నట్లయితే ఇది చూడండి నిన్నటి క్లోజింగ్. దీంట్లో కూడా మనకు ఇక్కడ 1150 నుంచి మనం సపోర్ట్ తీసుకుంది. ఇది 47 రూపీస్ నుంచి ఇది ఇక్కడ నుంచి ఇది 93 రూపీస్ నుంచి 97 రూపీస్ నుంచి 47 దాకా రావడం జరిగింది, 45 దాకా రావడం జరిగింది. ఇంచుమించు ఇది మనకు 50%కు మనకు ఈ దగ్గరలో ఉంది. ఇది 45 రూపీస్ నుంచి ఇది ఏకంగా ఇది ఎక్కడ వెళ్ళింది, ఇది 98 రూపీస్ దాకా సేమ్ మళ్ళీ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఉంటుంది మూమెంట్. కాకపోతే దీంట్లో మనకు ఓన్లీ ఇది ఒక హాఫ్ అన్ అవర్, ఇది ఒక హాఫ్ అన్ అవర్ క్యాండిల్. ఆ తర్వాత ఇది ఒక మళ్ళీ 50 మినిట్స్ క్యాండిల్. ఎప్పుడైతే అంటే నేను అనేది ఏంటంటే మనకు ఇక్కడ దీన్ని వచ్చే వరకు మనం వేడి చేయవలసిందే. అంటే ఇది మనకు ఒక 50 మినిట్స్లో వెళ్ళిపోయింది. ఇది హాఫ్ అన్ అవర్ క్యాండిల్, ఇది ఒక 50 మినిట్స్. నెక్స్ట్ 50 మినిట్స్ క్యాండిల్ అనేది దీని ఇక్కడికి డ్రాప్ చేయడం జరిగింది, ఓకేనా. దీనికి మనకు ఇది ఒక హాఫ్ అన్ అవర్, ఇది ఒక హాఫ్ అన్ అవర్ తీసుకున్నా కూడా పర్వాలేదు. లేకపోతే ఇక్కడ మనకు హాఫ్ అన్ అవర్ను ఇది ఒక 50 మినిట్స్ మాత్రం తీసుకున్న తర్వాత ఇది ఇక్కడ వెళ్ళడం జరిగింది, ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ అది కిందికి రావడం జరిగింది మొత్తం టోటల్గా. ఆ తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే 23,400 సి ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఎక్కడ ఇది 149 నుంచి ఇది మనకి ఏకంగా ఇది 70. ఇది కూడా చూసినట్లయితే ఇది మనకు ఈ 11-15కి ఇక్కడి నుంచి మూమెంట్ తీసుకుంది, ఓకేనా. ఇటువంటి మూమెంట్ ఉన్నప్పుడు మనకు డైరెక్ట్ ఇక్కడ మనకు బాడీ నుంచి ఇక్కడ మనకు కింద నుంచి సపోర్ట్ తీసుకొని చెప్పాం కదా. అదేవిధంగా ఇది దీంట్లో మనకు మూమెంట్ తీసుకొని ఇది 150 రూపాయలు దాకా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మనం 23,550 సిఈ ఇది కూడా గమనిద్దాం. ఇది గమనించినట్లయితే సేమ్ అదే ఉంటుంది ఇదంతా, ఓకేనా.
ఇక్కడ అన్ని మనకు ఒకటే లెవెల్కి వచ్చినాయి ఇక్కడ మనకు, ఎందుకంటే ఎక్స్పైరీ కాదు కాబట్టి ఇది మనకు ఒకటే లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడం జరిగింది. ఎక్స్పైర్ మూమెంట్ అనేది వేరే రకంగా ఉంటుంది, ఈ మూమెంట్ వేరే రకం. ఇది ఒక ప్యాటర్న్, ఇది మనకు ఈ ప్యాటర్న్లో ఉన్నప్పుడు ఈ విధంగా మూమెంట్ ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోండి. ఓకే, థ్యాంక్ యూ.